కాంగ్రెస్ అంటూ సెల్ఫీ వీడియోలతో వినూత్నంగా నిరసన తెలిపారు ఆదిలాబాద్ జిల్లా ముఖరాకే రైతులు. రబీ పంటకు రావాల్సిన రైతు భరోసా ఇంకా రాలేదని, ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా వేసేలా చూడాలంటూ రాహుల్ గాంధీకి గవర్నర్కు సెల్ఫీ వీడియోలు తీసి ఫోన్ మాధ్యమాలకు పంపారు. రైతు భరోసా లేక రైతుల బ్రతుకులు మళ్లీ సావుకారుల దగ్గర వెళ్లి అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రైతులను మోసం చేస్తున్నారని, కనీసం గవర్నర్ అయినా స్పందించి రైతు భరోసా అందేలా చూడాలని సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియోలను పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్ తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు 10,000 రూపాయలు సంవత్సరానికి రైతు భరోసా ఏం సరిపోతుంది? సంవత్సరానికి మా ప్రభుత్వం వస్తే ఎకరానికి సంవత్సరానికి 15,000 ఇస్తాము అని గొప్ప గొప్ప మాటలు చెప్పి రైతులకు మోసం చేసి ఇలా అధికారంలో వచ్చి ఇప్పుడు 2 సార్ల రైతు భరోసా మోసం చేసిండు. ఇప్పుడు కూడా ఇప్పుడు రబ్బీ తీయడానికి రబ్బీ వచ్చింది కానీ రైతు భరోసా మాత్రం వేయట్లేదు. కాబట్టి ఇలా మేము ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల్ ముఖరాకే నుంచి రైతులమందరం కలిసి సెల్ఫీ దిగి రాహుల్ గాంధీకి, గవర్నర్ కి మరియు రేవంత్ రెడ్డికి సెల్ఫీ తీసి ట్విట్టర్ ద్వారా పంపిస్తున్నాము. వెంటనే మీరు సంక్రాంతి కాగానే సంక్రాంతికి రైతు బంధు రైతు భరోసా ఇస్తామన్నారు. తర్వాత మున్సిపల్ ఎన్నికలు కాగానే 17 తారీఖు ఇస్తామన్నారు. మరి ఇవాళ రైతు భరోసా గురించి మాట్లాడతలేరు. వెంటనే రేపు కేబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి కేబినెట్ మీటింగ్ లో మీరు నిర్ణయం తీసుకుని రైతులు కంపల్సరీ రైతు భరోసా ఇవ్వాలని ఇలా మేము ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల్ ముఖరాకే నుంచి డిమాండ్ చేస్తున్నాము. జై తెలంగాణ.